హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఈ యొక్క వీడియోలో మనం ఫోక్ డ్యాన్సెస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు అస్సాం గురించి చూడబోతున్నాం. మరి ఇక ఈ రెండు రాష్ట్రాల్లో ఫోక్ డ్యాన్సెస్ ఏమున్నాయి, వాటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలా అనేది ఇక్కడ మనం చర్చించబోతున్నాం. మనం ఆల్రెడీ ఈ యొక్క క్లాసికల్ డ్యాన్సెస్ చూడడం జరిగింది. క్లాసికల్ డ్యాన్సెస్, ఇప్పుడు ఫోక్ డ్యాన్సెస్ అనేది ఏ రాష్ట్రంలో ఏ ఫోక్ డ్యాన్స్ ఉంది, ఎన్ని ఉన్నాయి, మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలని స్టేట్ వైడ్ కూడా తీసుకుపోతున్నాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, ఫోక్ డ్యాన్స్కు క్లాసికల్ డ్యాన్సెస్ అనేది ఒక రూల్ బేస్డ్ ఉంటాయి. ఫోక్ డ్యాన్సెస్ అనేటివి ట్రైబల్ వాళ్ళు కానీ విలేజర్స్ కానీ వాళ్ళ యొక్క ఏరియాని బట్టి వాళ్ళ యొక్క వాతావరణాన్ని బట్టి ఈ యొక్క రకరకాల కలర్స్గా వాళ్ళ యొక్క డ్యాన్సులు వేసుకుంటూ ఉంటారు అన్నమాట. అటువంటి వాటి మనం ఫోక్ డ్యాన్సెస్ అని అంటాం. మరి ఫోక్ డ్యాన్సెస్ పెర్ఫార్మ్డ్ ఆన్ వేరియస్ అకేషన్స్ ఆఫ్ ఇండియా లైక్ ఫెస్టివల్స్. సో ఫెస్టివల్స్ సందర్భంలో కానీ, వెడ్డింగ్స్లో కానీ, అరైవల్ ఆఫ్ సీజన్స్ ఎక్సెట్రా. అంటే ఈ యొక్క జానపద నృత్యాలు అనేటివి భారతదేశంలోని పండుగలకైతేనేమి, వివాహాలైతేనేమి, ఋతువుల ఆగమనం. సో ఈ రకరకాల ఋతువులు మనకు వస్తూ ఉంటాయి కదా, పంట ఋతువులు, వీటిని బట్టి కానీ ఈ సందర్భాలను బట్టి ఇవి ప్రదర్శించబడుతూ ఉంటాయి. ఇక ఋతువులు అంటే వీ క్యాన్ సే దింసా డ్యాన్స్, ఆంధ్రప్రదేశ్ సూచంగా మనం. సో దింసా డ్యాన్స్ అనేది మనకు ఈ యొక్క వేటకు వెళ్ళే సమయంలో వేస్తారనమాట. సో హార్వెస్ట్ ఫెస్టివల్స్. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఫోక్ డ్యాన్సెస్ అనేది ముఖ్యంగా ఎక్కడ వేస్తారు, పండుగల సందర్భాల్లోనూ, వివాహ సందర్భాల్లోనూ, ఋతువుల ఆగమనం మొదలైన విధాన సందర్భం ఉపయోగిస్తారనమాట. మరి దాంట్లో చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఫోక్ డ్యాన్సెస్ ఉన్నాయి అని చూసినట్లయితే మరి చూద్దాం. దీన్ని నేను మీకు షార్ట్కట్ చెప్తాను, తర్వాత ఫస్ట్ అయితే చూడండి ఏమున్నాయో. సో ఇక్కడ ఏం చెప్తున్నాం మనకు చూడండి. ఇక్కడ చూస్తే ఇక్కడ విలాసిని నాట్యం. సో విలాసిని నాట్యం ఆంధ్రప్రదేశ్, బాగా గమనించండి. తర్వాత మీకు కోడ్ ఇస్తాను. ఆంధ్ర నాట్యం, విలాసి నాట్యం, ఆంధ్ర నాట్యం. తర్వాత భామా కలాపం, వీరనాట్యం, డప్పు, తప్పెట గుళ్ళు, లంబాడీ డ్యాన్స్, దింసా మనకు ముఖ్యంగా మనకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో వేస్తారు. ఇది కోలాటం, స్టిక్స్ తీసుకొని 2 స్టిక్స్తో కోలాటం చేస్తూ ఉంటాం, కోలాటం. తర్వాత బుట్ట బొమ్మలు, ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోక్ డ్యాన్సెస్. ఒకసారి చూద్దామా. విలాసిని నాట్యం అన్నీ మన ఆంధ్రప్రదేశ్ ఈజీగా అనుకోవచ్చు కదండి, కష్టంగా ఉండవు. మిగతా రాష్ట్రాలు కొంచెం కష్టంగా ఉంటాయి, కానీ మనైతే అంత కష్టంగా ఉండవు. కాబట్టి విలాసిని నాట్యం, ఆంధ్ర నాట్యం, భామా కలాపం, వీరనాట్యం. చూసారు, నాట్యం 3 ఉన్నాయి మనకు. ఏది? విలాసిని నాట్యం, ఆంధ్ర నాట్యం, వీరనాట్యం. తర్వాత డప్పు, తప్పెట గుళ్ళు, లంబాడీలు వేసే డ్యాన్స్, లంబాడీ డ్యాన్స్, దింసా డ్యాన్స్, కోలాటం, స్టిక్స్తో వేసుకుని కోలాహలంగా ఉంటుంది. తర్వాత బుట్ట బొమ్మలు. సో వీటిని ఎట్లా నేర్చుకోవాలి అనేది ఇక్కడ మీకు చెప్పబోతున్నాను. సో ఆంధ్రప్రదేశ్. సో ముఖ్యంగా చూస్తే ఇక్కడ భామా కలాపం, వీరనాట్యం, డప్పు, తప్పెట గుళ్ళు, కోలాటం, బుట్ట బొమ్మలు, లంబాడీలు, దింసా, విలాసి నాట్యం, ఆంధ్రనాట్యం. యాక్చువల్గా చెప్పాలంటే దీనికి కోడేం అవసరం లే, ఇటువంటి అన్నీ కూడా తెలుగు పదాలే, ఈజీగా మనం కనుక్కోవచ్చు. అయితే మన కాలు కట్టి అంటే ఆంధ్రప్రదేశ్లో భామలందరూ కూడా వీరవనితలే. ఆంధ్రప్రదేశ్లోని భామలందరూ కూడా వీరవనితలే. వాళ్ళు ఏం చేస్తారంటే తప్పెట్లతో కోలాహలంగా బుట్ట బొమ్మలు ధరించి లంబాడీలు కలుసుకొని దమ్మున విలాసంగా ఆంధ్ర వాళ్ళు నాట్యంలో పాల్గొంటున్నారు. సో దీనికి కోడంత అవసరం, జస్ట్ కనుక్కొని మిత్రమా. భామలందరూ వీరవనితలే. వాళ్ళందరూ కూడా ఒక డప్పు, మరొక తప్పెట తీసుకొని కోలాహలంగా, అంటే హ్యాపీగా ఉత్సవం కోలాహలంగా బుట్ట బొమ్మలు ధరించుకొని లంబాడీలతో దింసా డ్యాన్స్ చేసుకుంటూ విలాసంగా, అందుకే ఆంధ్ర వాళ్ళంతా విలాసవంతులు కదా, ఎందుకు మన వాళ్ళు ఎవరు పని చేయడం లేదు. ఇప్పుడు
సో ఏదైనా పని చేయాలంటే అంతా బయట చూస్తాం, మనకు బయట నుంచి వస్తున్నారు, బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి పని చేసుకున్నారు. ఎందుకంటే మన వాళ్ళు విలాస జీవనం అలవాటు పడిపోయిన ఆంధ్ర వాళ్ళు విలాస జీవనం అలవాటు పడిపోయినారు కాబట్టి సో విలాసంగా ఆంధ్ర నాట్యంలో పాల్గొన్నారు. విలాసంగా ఆంధ్ర నాట్యంలో పాల్గొన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఏమంటే అస్సాం. అస్సాం వెరీ 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 ఇంపార్టెంట్ మిత్రం. అస్సాం చాలాసార్లు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అస్సాం మీద మనకు ఎక్కువ బిట్లు అడిగినారు అనమాట. అస్సాం చూస్తే బీహు, బిచ్చావ్, ఓకే, బిచ్చువా లేదా బిచ్చావ్ మీ ఇష్టం, బిచ్చువా, నట్ పూజ, మహారాస్, కాళీగోపాల్, దెన్ బగురుంబా, నాగా డ్యాన్స్, ఖేల్ గోపాల్, తబల్ చోంగ్లీ, కనోయ్, జూమర్, హాప్ జనాయ్. ఇవి అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోక్ డ్యాన్సెస్. ఒకసారి చూస్తే బిహు ఫెస్టివల్ కూడా ఉంది కదా మిత్రమా. బిహు, బిచువా, నట్ పూజ, మహారాస్, కాళీగోపాల్, బగురుంబా, నాగా నృత్యం, ఖేల్ గోపాల్, తబల్ చోంగ్లీ, కానో, జూమర్ అండ్ హోప్ జానై. ఇవి అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోక్ డ్యాన్సెస్. ఏంది సార్ పేర్లు ఇట్లున్నాయి అనుకుంటారా? భయపడకండి, ఇప్పుడండి దీనికి షార్ట్కట్ చెప్తా. అయితే ఈ యొక్క ఫోక్ డ్యాన్సెస్లో అస్సాం రాష్ట్రం నుంచి మనకు చాలా సార్లు బిట్స్ అడిగారు కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. మనకు అస్సాం అంటే గుర్తురాల్సింది బిహు డ్యాన్స్, బిహు ఫెస్టివల్. సో బిహు ఫెస్టివల్ అస్సాము బిహు, ఏబి గుర్తుపెట్టుకోండి. అస్సాము ఏబీలు, అస్సాము ఏబి, ఏ అంటే అస్సాం, బి అంటే బిహు. సో అస్సాం బిహు దగ్గర సంబంధం ఉంటుంది, ఇక్కడ అస్సాంకి వచ్చేసి బిహు డ్యాన్స్, అదే మాదిరి బిహు ఫెస్టివల్ కూడా. బిహు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 3 రకాల బిహు ఫెస్టివల్ జరుపుకుంటారు మళ్ళీ వాళ్ళు. ఓకే, బిహు. సో అస్సాం వచ్చేసి బిహు డ్యాన్స్, బిహు ఫెస్టివల్ నుంచి ఇది వచ్చేసి మనకు అస్సామీస్ న్యూ ఇయర్ అనమాట. ఇది అస్సాం వాళ్ళ యొక్క నూతన సంవత్సరం. మనకి ఎట్లా అయితే ఉగాది ఉందో, మనకి ఏదైతే ఉగాది ఉందో, తమిళకి ఎట్లయితే పుత్తాండు ఉందో, తమిళకి ఏమి పుత్తాండు అంటే నూతన సంవత్సరం అని అర్థం. తెలుగులో మనకేమి ఉగాది. ఆ విధంగా ఈ యొక్క అస్సాం వాళ్ళకు న్యూ ఇయర్ ఏమంటే బిహు. ఈ యొక్క బిహు మీదనే, బిహు అనేది న్యూ ఇయర్, బిహు డ్యాన్స్, బిహు ఫెస్టివల్ కూడా ఉందన్నమాట. తర్వాత ఇలా బీత 3 ఉన్నాయి. బగురుంబా బాగా రంబతో డ్యాన్స్ చేస్తారు వీళ్ళు. బాగా రంబాతో డ్యాన్స్ వేస్తారు, అంతే కదా. రంబా ఉందనుకో మన లెవెల్ వేరేగా ఉంటుంది కదా, ఒక ఊపొచ్చు కదా. కాబట్టి వీళ్ళు బాగా రంబాతో డ్యాన్స్ చేస్తారు. ఎవరు? అస్సాం వాళ్ళు బిహు డ్యాన్స్ను బాగా రంబలతో డ్యాన్స్ చేస్తారు. ఇది వచ్చేసి బటర్ఫ్లై డ్యాన్స్ అనమాట. ఇది చూసారా? ఇది వచ్చేసి బోడో కమ్యూనిటీ వాళ్ళు వేసేది. సో బోడో కమ్యూనిటీ ఏ రాష్ట్రంలో ఉందంటే అస్సాం రాష్ట్రంలో ఉంది. మరి బోడో కమ్యూనిటీ వాళ్ళు వేసే డ్యాన్స్ పేరే బగురుంబా. సో అస్సాం వాళ్ళు బోడో వాళ్ళు బాగా రంబలతో డ్యాన్స్ చేస్తున్నారు. దీనికి ఇంకొక పేరు ఉంటే బటర్ఫ్లై డ్యాన్స్. చూసారు ఇప్పుడు అస్సాం వాళ్ళు ఏ అంటారు, బి గుర్తు రావాలా. బిహు ఫెస్టివల్, బిహు డ్యాన్స్, బాగా రంబతో, బాగా అంటే బగురుంబా. ఏ కమ్యూనిటీ వాళ్ళు? బోడో కమ్యూనిటీ వాళ్ళు వేసే డ్యాన్సే ఇది. దీనికి మరొక పేరు ఏమంటే బటర్ఫ్లై డ్యాన్స్. మరి బటర్ఫ్లై డ్యాన్స్ అంటే మనకు ఇంకో డ్యాన్స్ గుర్తు రావాలా. అదే మనకు నాగా డ్యాన్స్. పాములతో పాములతో డ్యాన్స్ చేస్తున్నారు. ఎందుకంటే అస్సాం అంతా కొండలు మిట్టలే కదా. అదే మాదిరిగా బటర్ఫ్లైస్ అన్నీ ఎగురుతుంటాయి కదా. సో బటర్ఫ్లై డ్యాన్స్ చేస్తారు. తర్వాత నాగా డ్యాన్స్ కూడా వేస్తారు. ఇది తర్వాత డియో పాట ఉంది కదా, డియో అనేసి డియో అని. ఓకే, ఇదేమంటే మనకు ట్రైబ్యూట్ టు ద స్నేక్ గాడ్డెస్ మానస. స్నేక్ గాడ్డెస్ అనేటువంటి మానసకు ఈ యొక్క డియోధని డ్యాన్స్ అనేది అంకితం చేయబడింది. ఓకే, సో కాబట్టి ఇక్కడ బిహు డ్యాన్సు బాగా రంబాతో, బగురంబ. తర్వాత వీళ్ళు ఇది బటర్ఫ్లై డ్యాన్స్. బటర్ఫ్లైయే కాదు, వీళ్ళు స్నేకులతో కూడా డ్యాన్స్ చేస్తారు. నాగా డ్యాన్సు, దియోధని అనేది ఏమంటే ట్రైబ్యూట్ టు ద స్నేక్ గాడ్డెస్ మానస. సో
పాముల దేవత అయినటువంటి మనసాకు ఈ యొక్క డ్యాన్స్ అంకితం చేయబడింది. తర్వాత బోర్టల్ నృత్య. సో బోర్ కొడుతుందనుకో, బోర్ కొడతా అంటే వాళ్ళు నృత్యం బాగా చేస్తారు. బోర్. సో బోర్ కొడుతుంది కాబట్టి ఈ బోర్తల్ అంటే ఇది యాక్చువల్గా జీలస్ డ్యాన్స్, బాగా ఉత్సాహంగా డ్యాన్స్ చేసేదే బోర్తల్. బోర్ కొడితే నువ్వు ఉత్సాహంగా డ్యాన్స్ చేసావు అనుకో వెళ్ళిపోద్ది. తర్వాత తుమురా డ్యాన్స్, తుమురా హాబ్జాయ్. ఇది వచ్చేసి టీ వర్కర్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు జుంబారే అని డ్యాన్స్ చేస్తాం మనం. జుంబా పాట ఎంత బాగుంది. జుంబారే అంటే అస్సాంలో టీ ఎక్కువ పండుతుంది కాబట్టి ఎంతసేపు చూసినా ఈ యొక్క జనాలు ఎక్కడ ఉంటారు, టీ తోటల్లో ఉంటారు. మరి టీ తోటల్లో వీళ్ళకు టీ ఆకు కోసి బోర్ కొడుతుంది కాబట్టి వాళ్ళు జుంబారే అని పాట పాడతారు. జుంబారే పాటలు పాడుకుంటున్నారు ఇక్కడ టీ తోటల్లో. కాబట్టి టీ వర్కర్స్ మరి ఆదివాసీలు చేసే నృత్యం పేరే జుమురా హాబ్జాని. సో ఇంకా ఉన్నాయి మిత్రం చూద్దాం. ఇప్పుడు చూస్తే కనుకోవచ్చు అస్సాం అంటే మనకి ఏమిటి బీ గుర్తున్నారు. బీ అంటే బిహు ఫెస్టివల్, బిహు డ్యాన్సు. ఇది వచ్చేసి న్యూ ఇయర్ డే. తర్వాత ఇంకోటి బీతో అనేది బాగా రమ్మతో ఎవరు వేస్తారు, బోడో కమ్యూనిటీ వాళ్ళు బగురుంబా రంబలతో డ్యాన్స్ చేస్తారు. ఇది వచ్చేసి బటర్ఫ్లై. ఈ బటర్ఫ్లై డ్యాన్స్ అంటే మనకి ఇంకో డ్యాన్స్ గుర్తు రావాలా, ఆ డ్యాన్స్ పేరు నాగా డ్యాన్స్. నాగా అంటే సర్పం అంటే మళ్ళీ మనకి ఏమన్నా డియోధని గుర్తు. డియోధని అంటే ఇది మనకు స్నేక్ గాడెస్ అనేటువంటి మానసాకు ఈ యొక్క డ్యాన్స్ అంకితం చేయబడింది. తర్వాత బోర్ కొడుతుంది. బోర్ కొట్టినప్పుడు హుషారు రావాలంటే జీలస్ అంటే బోర్తాల్ నృత్య. బోర్ కొడుతుంది. బోర్ కొట్టిన తర్వాత బోర్ కొడుతుంది అనేసి ఏం చేస్తారు, అందరు గమ్మునంటారా బోర్ కొడుతుంది అనేసి. అప్పుడు టీ ఆకోశంలో అందరూ జుంబారే అని డ్యాన్స్ ఉత్సాహంగా పాడతారు. జుమురా హాబ్జాని. ఇది వచ్చేసి ఎవరు పాడతారు, ఎవరు డ్యాన్స్ చేస్తారు అనేది టీ వర్కర్స్ మరి ఆదివాసులు చేస్తారు. సో వీటితో పాటుగా జకిర్స్, బిచ్చావ్, కనోయ్, కాలిగోపాల్, నట్ పూజ, తబల్ చోంగ్లీ. ఇవి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోక్ డ్యాన్సెస్. ఒకసారి చూద్దామా. జకిరిస్, బిచావ్, కనోయ్, కాలిగోపాల్, నట్ పూజ, తబల్ చోంగ్లీ. చూస్తే జాకీరో బిచ్చావ్ అనుకుంటూ బిచ్చం ఎత్తుకుంటున్నాడు. జాకీరు బిచ్చం ఎత్తుకుంటున్నాడు. ఎట్లా, కనోయ్తో అంటే పాదాలతో. కనోయ్ అంటే పెడల్ డ్యాన్స్, దీన్నే పెడల్ డ్యాన్స్ అనుకుంటారు. పడవలో పెడల్ చూస్తుందా, పడవలో 2-3 కూర్చొని పెడల్ వేసుకుంటారు, పెడల్ తొక్కుతోపోతుంది కదా, అదనమాట. కనోయ్ అంటే పెడల్ ఫెస్టివల్ నోల్స్లోనే పెడల్ ఫెస్టివల్ అంటే జాకీరు బిచావ్ అంటూ కాళ్ళతో తన్నుకుంటా అంటే అప్పుడు గోపాల్ కూడా వచ్చినాడు. నేను తన్నుతాను గోపాల్ వచ్చినాడు. గోపాల్తో పాటుగా పూజ పక్క ఉంది, మన లవర్ పూజ. గోపాల్ పోతే పూజ నేను వస్తాను ఆమె కూడా వచ్చేసింది. పూజ వచ్చింది. తర్వాత చాంగ్లీ కూడా వచ్చేసి వాళ్ళు ఒకరొకరు తన్నుకుంటున్నారు, పెడలతో తన్నుకుంటున్నారు. ఎవరెవరు, జాకీరు చేసి బిచ్చం ఎత్తుకుంటుంటే గోపాల్ వచ్చాడు, పూజ వచ్చింది, చోంగ్లీ వచ్చారు. అందరూ కలిసి కాళ్ళతో తన్నుకుంటారు. కాళ్ళతో తన్నుకోవడం అంటే కనోయ్ అంటే కాళ్ళు అని గుర్తుపెట్టుకో. కనోయ్ అంటే కాళ్ళతో తన్నుకుంటున్నారు. సో కాబట్టి ఒకసారి చూడండి, జాకీరు బిచ్చం ఎత్తుకుంటా అంటే వాళ్ళతో పాటు గోపాల్ వచ్చాడు, గోపాల్ వచ్చిన మన లవర్ అయినట్టు పూజ కూడా వచ్చింది. నట్లెత్తుకొచ్చింది పూజ. తర్వాత పక్కన ఇంకొకడు ఉన్నాడు చోంగ్లీ. మంగ్లీ ఉంటే మనకు మంగ్లీ తెలంగాణలో మంగ్లీలాగా చోంగ్లీ. సో మంగ్లీలాగా చోంగ్లీ కూడా వచ్చింది. అంటే గోపాల్కు పూజతో మంగ్లీతో వచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు, ఈ జాకీరు బిచ్చెత్తుకుంటే అందరూ కలిసి ఒకరు తన్నుకుంటారు. కను అంటే కాళ్ళతో తన్నుకుంటున్నారు.
ఎందుకంటే మిత్రం ఇవన్నీ కూడా ఒక రాష్ట్రానికి ఇన్ని 10 పండుగలు ఉంటాయి, 10 ఫోక్ డ్యాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ గుర్తుంచుకుంటే కష్టం కాబట్టి ఒక్కసారి మీరు ఫ్రేమ్ చేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ మనకి ఇది ఈజీగా ఉంటుంది. ఒకసారి చూద్దాం మరి. సో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఇది కోడింగ్ అంత అవసరంలే, ఈజీగా అనుకోవచ్చు. భామ, కల్లాపం, వీరనాట్యము, డప్పు, తర్వాత తప్పెట, కోలాటం, బుట్టబొమ్మలు, లంబాడీలు, దింస, విలాసి నాట్యం, ఆంధ్రనాట్యం. ఇది మాత్రం జాగ్రత్త. ఓకే, అస్సాం అంటేనే ఏబి, ఇద్దరు లవర్స్ ఏబీలు. ఈ బి అంటే బిహు, తర్వాత బాగా రంబతో బగురుంబ, తర్వాత నాగా డ్యాన్సు, తర్వాత దియోధాని, తర్వాత బోర్తాల్, బోర్ కొడితే డ్యాన్స్ చేయాలా. తర్వాత జుంబారే అని టీ ఆకు తోటల్లో అందరూ జుంబారే పాడుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారు కాబట్టి జుంబ్రా. తర్వాత జాకీర్ ఏం చేశాడు, బిచ్చం ఎత్తుకుంటా అంటే వాళ్ళతో పాటుగా గోపాల్ వచ్చాడు. గోపాల్ ఎవరు, పూజ వచ్చింది. ఇంకొకమే మంగిలిలాగా చోంగిలి కూడా వచ్చింది. అందరూ కలుసుకున్న తర్వాత ఏం చేస్తారు, అందరూ కూడా కాళ్ళతో తన్నుకుంటారు. కన్ను అంటే కాళ్ళతో తన్నుకుంటున్నారు అర్థం. సో ఇది మిత్రమా. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు కావాల్సి ఉంటే మనకి ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించినటువంటి కోర్స్ మన దగ్గర అందుబాటులో ఉందన్నమాట. మరి ఈ యొక్క కోర్స్ కావాల్సిన వాళ్ళు 1400 రూపీస్ పే చేసి మన కోర్సును పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న వీడియోస్ కాదు మిత్రమా, మీకు ఎగ్జామినేషన్ వరకు కూడా మనకి యాప్లో ఇంపార్టెంట్ ఏమైతే ఉన్నాయో తక్కువ సమయంలో అన్నీ అవసరం లేదు కదా, మీకు ఏమైతే అవసరమో బిగ్ షార్ట్ క్వశ్చన్స్, గన్ షాట్ బిట్స్ మీకు అందిస్తాం. అది బాగా చూసుకోండి. మరి 1400 రూపీస్కి ఈరోజు మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని మన కోర్స్ పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్ ఉంది, ఏపీ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు ఉంటాయి. సో ఈ యొక్క ఫుల్ కోర్స్ వచ్చే అన్నీ కూడా ఉంటాయి. వీటితో పాటుగా మీకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ సపరేట్గా ఉంది, సిఏ కరెంట్ అఫైర్స్ స్పీచ్ డిఫరెంట్గా ఉంది. మరి మీకు మండే రోజు మీకు కేవలం జీకే మాత్రమే, జీకే ఉంది పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంచబోతున్నాం. సో దానికి కూడా కోర్స్ సపరేట్గా ఉంది. మీకు ఏది నచ్చితే అది మీరు ఇక్కడ మన దాంట్లో పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802 కానీ 8333059876 కానీ ఫోన్ చేయండి. మరి ఆఫ్లైన్ కోచింగ్ కూడా స్టార్ట్ కావడం ఉంది. సో ఆఫ్లైన్ కోచింగ్ వచ్చేసి మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ కడపనందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి బ్యాచ్ స్టార్ట్ కావడం జరిగింది. మీరు ఎక్కడున్నా కూడా మీరు డైరెక్ట్గా అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ధైర్యంగా ఉండొచ్చు. మంచి వాతావరణం ఉంది ఇక్కడ. సో మీరు లగేజ్ తీసుకుని డైరెక్ట్గా వచ్చేసేయండి. మీకు ఆఫ్లైన్ కోచింగ్ మార్నింగ్ ఈవినింగ్ వరకు మీకు షెడ్యూల్ వేసుకొని స్టడీస్ అయితే ఎగ్జామ్స్ అయితే పకడ్బందీగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. థ్యాంక్ యూ.